టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గం భూములు భారీ ధర పలికాయి. ఎకరం భూమి ఏకంగా 204 కోట్ల రూపాయల ధర పలికింది. గత నెల 28న నిర్వహించిన వేలంలో రాయదుర్గంలో ఎకరం భూమి 237 కోట్లు పలికింది. ఇవాళ మరో 5 ఎకరాల 9 గుంటల భూమికి మళ్లీ వేలం నిర్వహించింది టీజీఐఐసీ. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో 83/1 సర్వే నంబర్లో ఉన్న 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం నిర్వహించింది. 5 ఎకరాల 9 గుంటల భూమికి 1020 కోట్లకు పైచిలకు ఆదాయం సమకూరింది. 2 విడతల్లో కలిపి సుమారు 11 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా టీజీఐఐసీకి 2500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గం భూములు భారీ ధర పలికాయి. ఎకరం భూమి ఏకంగా 204 కోట్ల రూపాయల ధర పలికింది. గత నెల 28న నిర్వహించిన వేలంలో రాయదుర్గంలో ఎకరం భూమి 237 కోట్లు పలికింది. ఇవాళ మరో 5 ఎకరాల 9 గుంటల భూమికి మళ్లీ వేలం నిర్వహించింది టీజీఐఐసీ. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 83/1 సర్వే నంబర్లో ఉన్న 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం నిర్వహించింది. ఇక రాయదుర్గంలో 204 కోట్ల ధర పలికింది భూమి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధీర్, రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5 ఎకరాల 9 గుంటల భూమిని టీజీఐఐసీ ఈ రోజు వేలం నిర్వహించింది. ఈ వేలంలో గరిష్ట ధర దాదాపుగా ఒక ఎకరానికి 204 కోట్ల ధర పలికినట్టు కూడా ఇప్పటికే టీజీఐఐసీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల మే 28వ తేదీన నిర్వహించిన వేలంలో ఒక ఎకరానికి సంబంధించి చూస్తున్నట్లయితే 237 కోట్ల ధర పలికింది. 2 రోజుల తేడాతోటి మళ్ళీ భూమికి సంబంధించి ఈ రోజు 204 కోట్లు మాత్రమే వచ్చింది. మొత్తానికి చూస్తున్నట్లయితే మొత్తం 11 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. ఈ 11 ఎకరాల భూమికి గాను దాదాపుగా 2500 కోట్ల రూపాయల ఆదాయం టీజీఐఐసీకి వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా టీజీఐఐసీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మరికాసేపట్లోనే టీజీఐఐసీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.